కన్న తల్లి, నువ్వు ఏడుస్తే మాత్రం సింహాసనం వదిలిపెట్టి కిందికి వస్తాడు. సోదర కలిగినగా ఏమవుతాడు? వస్తాడు. నాకు తెలుసు, కళ్ళకి వెళ్ళి కావద్దు. నాకు నా కళ్ళకి వెళ్ళేదని అంటే ఖచ్చితంగా ఆయన కదులుతాడు. తొందరగా నిన్న మొన్న నేను చెప్పిన కదా, నిన్న మొన్న నేను కొంచెం పనులలో బిజీ అయిపోయి అటు ఇటు పనులు హడావిడి పెట్టుకోవచ్చు, కూర్చోలేదు. రాత్రి కూర్చుని అట్లా ఏడుస్తున్నాను. నీళ్ళు వెళ్తున్నాయి. పొద్దున్న లేచిన మళ్ళీ ఏడుస్తున్నాను. ఇక్కడ వాళ్ళు మీరు ప్రార్థన చేస్తుంటే నేను పైన కూర్చున్నాను. ఆత్మలో చెప్తున్నాను, నువ్వు అక్కడ పో అనేసి. ఎక్కడ పో? కిందికి వెళ్ళు అనేసి. మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి కిందికి వచ్చి వీళ్ళు ప్రార్థన చేస్తుంటే మీరేం సప్పబడినట్టు చేస్తారని చెప్పి కూర్చుండి కన్నీళ్ళు కాస్తూ ఇక దేవుని సంఘంలో ఆరాధించడం మొదలైంది. వెతుకుదామని అన్నాం. ఎక్కడిని? ఆయనని వెతుకుదామా, ఆయనని పట్టుకుందామా. మొన్న చూపించిన మొన్న నైట్ ఎక్కడ వెళ్ళాలి? ప్రార్థన చేయడానికి కొండెక్కిండంట. ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. ఆయనకేం తక్కువ ప్రార్థన చేయడానికి? ఆయనకేం అవసరం కన్నీళ్ళు కాచడానికి? పరలోకాన్ని సృష్టించిన భూలోకాన్ని సృష్టించిన మహనీయుడే భూమి మీదకి వచ్చి కన్నీళ్ళు కార్చేడు. స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి కన్నీళ్ళు కారుస్తే ఏం జరుగుతుందన్న సంగతిని ఎవ్వరు చెప్పినా అర్థం కాలే. కానీ నిన్ను నన్ను కన్న తండ్రి పరలోకమందు దిగొచ్చి భూమి మీద ఆయన కన్నీళ్ళు కార్చాడు. కన్నీళ్ళు కారుస్తూ చెప్పిన ఒకటి, ఆయన దుఃఖం అంతా ఆయన గురించి కాదు. ఆయన ఏడ్చింది ఎవరి గురించి? ఆయనకేం తక్కువ అని. ఆగు అనంటే సముద్రమే ఆగిపోయింది. రమ్మనంటే చాలు సమాధిలో ఉన్న వాళ్ళు బయటికి లేచి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఆయనకేం తక్కువనా? ఆయన కన్నీళ్ళు కాల్చే అవసరం లేదు. మరి ఎందుకు ప్రభువా నువ్వు కన్నీళ్ళు కాల్చినావంటే అక్కడ రాసిపెట్టిన దావీదు నిజంగా మొరపెట్టుకున్న వారికైనా సమీపంగా ఉంటాడు. పైకి మొరపెట్టుకుంటే అక్కడే ఉంటాము. అందుకనే నిజమైన మొర కొన్నిసార్లు దావీదు చేసిండు. कई बार परमेश्वर ने अपने आप से दुख हुआ. क्यों परमेश्वर ने आंसू बहाया? उनको कुछ कमी है क्या? जंगल में जाकर आपस में अकेला बैठकर प्रार्थना करने की बैठा. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకే ఒక మాట. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు మాటికి చూస్తున్నారు. ఈయన అన్నీ వదిలిపెడతాడు. పండుకునేటప్పుడేమో అందరితో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? శిష్యులు అందరూ 12 మంది శిష్యులు పక్కనే ఉంటే 12 మందితో పాటు 13వ వ్యక్తి అట్లా ఉన్నాడు. స్తోత్రం కలిగిన గాక. కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రం అందరూ పండుకున్నట్టే ఉండి వాళ్ళని పక్కన పెట్టిండు. లేచిండు, ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు చూస్తుండ్రు, ఏంది ఒంటరిగా ఉండి కన్నీళ్ళు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు అంటే అది చూసి చివరికి అడిగిండ్రు, మాకు కూడా ప్రార్థన కావాలి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు కదిలొచ్చింది ఎవరయ్యానంటే మొట్టమొదటిగా దేవదూతలు. నేను ఎప్పుడు చెప్తాను, ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడబోతుంది. భూమి మీద విప్పుతానన్నాడు. కానీ అందరికంటే శ్రేష్టమైనది ఏంటంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అది ఎవరైనా సరే నీ కొరకు ఆ మాట రాసిపెట్టిన. ఆ మాట మళ్ళీ చదువు. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ, నిజంగా మొరపెట్టుకునే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. యెహోవా ఎక్కడ ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. చెప్పాలి, ఎక్కడ ఉన్నాడు? ఈరోజు నిజంగా నువ్వు మొరపెట్టుకో, నీ పక్కన ఒక వ్యక్తి ఎవరో వచ్చి నిలబడ్డట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా కొంతమంది ప్రార్థన చేసిండ్రు కదా, ఎవరైనా అలాంటి స్పర్శలు చూసిండ్రా? స్తోత్రం కదా. ఎవరో వచ్చి పక్కనే నిలబడి ఉంటుంది. చూసినా ఇక్కడ ఒకళ్ళు చూసిండ్రు, అక్కడ ఒకళ్ళు ముగ్గురు చూసిండ్రు. ఇలా
కనబడుతుంది, మహిమ దిగుతుంది, అగ్ని దిగుతుంది, వెలుగు కనబడుతుంది, దేవదూతలు దిగుతారు. ఆయన సన్నిధి మన మధ్యలో సంచారం చేస్తూనే ఉంటుంది. నిజంగా నువ్వు మొరపెట్టుకున్నప్పుడు నువ్వు మామూలుగా ప్రార్థన చేయి, ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఉపవాసం ఉండు, ఏడువు. కానీ నిజంగా మొరపెట్టుకుంటే సత్య తెలిసే ప్రార్థన करेंगे तो स्वर्ग से परमेश्वर हिलेगा और अपने पास खरीब आके बैठेगा. నేను ఇది మామూలుగా వాక్యించేది చెప్తున్న మాట కాదు, అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఎట్లా? అనుభవంతో. ఎప్పుడు కన్నీళ్ళు కార్చినా కనికరం గల దేవుడి దిగి వస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు పొద్దున్న నుంచి అయితే నాకు నిన్నటి నుంచి అడుగుతున్నా, మొన్నటి నుంచి ఈ అందరూ అంటున్నట్లే ఉంది. మన పిల్లలు పెద్దలు ఈసారి స్పీకర్ ఎవరు వస్తుండ్రు, గెస్ట్ స్పీకర్ ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తుండ్రు, ఎవరు ఫోన్ చేసినా ఎవరు వస్తున్నారు అని అడిగిండ్రు. వచ్చి చూడు అనేసి, ఎవరు చూడు వచ్చి చూడు. స్తోత్రం కలుగును గాక. ఈసారి పెద్ద పెద్ద స్పీకర్లు వెలుగుతలేదు. ఈసారి అందరిని చేసిన స్పీకర్లను చేసిన ఆ మహనీయుడే వచ్చును గాక. హల్లెలూయా. 25 సంవత్సరాలు అప్పుడప్పుడు పిలుస్తూ ఉన్నాను. కానీ అందరికంటే స్పెషల్ ఏంటంటే ఎవరిని పిలవకపోయినా వచ్చాడు చూడు. అందరు పిలిస్తే వస్తారు, పిలిస్తే రమ్మని పిలిస్తే వస్తారు. కానీ రమ్మని పిలవకపోయినా వచ్చిన మహనీయుడు ఉన్నాడు చూడు. పిలిస్తే వచ్చేది మనుషులు, పిలవకుండా వచ్చేది దేవుడు. స్తోత్రం కలుగును గాక. పిలవకుండానే వస్తాడు ఆయన. ఆయన ఎప్పుడు వస్తాడంటే ఆయనకు ఆహ్వానం పలికేది అవసరం లేదు, పత్రికలు రాసే అవసరం లేదు, పేరు కొట్టించేది అవసరం లేదు. పెద్ద పెద్దగా పిలిచి ఈ రోజులలో మనుషులను పిలవాలంటే వాళ్ళ పేరు ఇంత పెద్దగా రాయాలి, వాళ్ళ పెద్దని ఇంత చేయాలి, ఒకేసారి చెప్పొద్దు, 4 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి, మళ్ళీ వచ్చినాక మర్యాదలు చేయాలి, అని చేయాలంటారు. కానీ ఆయన మాత్రం నీ హృదయం కదిలి కన్నీళ్ళు కార్చడం అనుకో, వద్దన్నా, నువ్వు రావద్దన్నా నీ పక్కనే వచ్చి నిలబడతాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే 25 సంవత్సరాల క్రితం, ప్రభా 25 సంవత్సరాల క్రితం నన్ను జైల్లో పిలిచినావు, నేను దుఃఖంతో ఉంటే నేను భయపడకు, నేను తోడుగా ఉన్నాను. మరి ఇప్పుడు నువ్వు ఒక్కసారి నువ్వే రావాలి. సరే, నేను ఎప్పుడు చెప్పినప్పుడు 2000లో 0 ఉన్నా, 1లో 1 అయినాను, 2లో 2 అయినాను, 3లో 2. అట్లా ఇంతవరకు దేవుడు నడిపించుకుంటూ వచ్చిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 2020 నాకు అందరికీ ఉంటే నాకేమో 20వ సంవత్సరం వచ్చింది. పరిచర్యలో ఎన్నో సంవత్సరం గట్టిగా చెప్పాలి. దేవుని యొక్క సువార్తలోను వాక్యంలోను 20వ సంవత్సరం ఇది. ఈ 20వ సంవత్సరంలో 0 పక్కన 1 వచ్చినాం, మొత్తం 0 అయిపోయింది. ఎందుకు పనికిరాని పూర్తిగా 0. ఆ 0 పక్కన 1 ఎప్పుడైతే యేసయ్య వచ్చిండో ఆ 0 పక్కన 1 వచ్చింది. ఈ 0 పక్కన ఒకరు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన వచ్చిండు, నిలబడ్డాడు. అప్పటి నుంచి ఈ కొన్ని సంవత్సరాల నుంచి నడిపించుకుంటూ వచ్చిండు. ఇప్పుడు 20వ సంవత్సరంలో 1 ఉండే ఇప్పటిదాకా. ఇప్పుడు ఏమవుతుంది? 2 అనే అక్షరం వచ్చింది. నాకు తెలుసు ఈ 2 అనే అక్షరం వచ్చిందనంటే డబల్ ఆశీర్వాదం రాబోతుంది. ఏం రాబోతుంది? అబ్ తక్ ఏక్ థా. ఇప్పుడు మీరు కూడా చూడండి, నేనైతే సంఘాన్ని ఇదే అడుగుతున్నా, దేవా నాకు 200 ఆశీర్వాదం నువ్వు ఇవ్వబోతున్నావు, నేను నమ్ముతున్నాను. నాతో పాటు నువ్వు నాకు అప్పగించిన సంఘ బిడ్డలందరినీ, ఎంతమందిని అయితే అప్పగించినవో, ఎవరెవరినైతే నాకు ఇచ్చినవో ఒక్కరు కూడా విడవద్దు. అందరు 200 దీవెనలు పొందునుగాక. ఎన్నంతల దీవెనలు? గట్టి చెప్పాలి. 1దా 2దా? గట్టి చెప్పాలి. రేపు మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు మీ అందరికి ఒక వాగ్దానం ఇచ్చి పంపిస్తాను. ఏం వాగ్దానం? అందరికి ఒక వాగ్దానం ఉంటుంది. కొత్త సంవత్సరం తీసుకుంటారు కదా, ఎప్పుడు నేను ఇవ్వలేదు, ఇది మొదటిసారి ఇస్తున్నా. ఈసారి ఆర్ వ్యక్తికు एक वांछा मिलेगा, వాగ్దానం వచ్చి ఉసి లేకర్. ఆమేన్. నేను దేవుని దగ్గర తీసుకొని పెట్టుకున్నాను. ఆ వాగ్దానముల ద్వారా ఒక్కొక్కరి జీవితాలు రూపాంతరంగా మారాలి ప్రభా అని.
ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి మాట. ఇప్పటిదాకా ఇప్పుడే వచ్చిండు, మామూలుగా కాదు. రేపటి గురించి నేను అడుగుతున్నా. ఈరోజే ఇచ్చిండు. ఆరాధించడానికి వచ్చి కూర్చోలేను. నేను ప్రార్థనలో వాళ్ళు ఆరాధిస్తుంటే నేను కూర్చున్నా, ఏడుస్తా ఉన్న దేవుని దగ్గర కూర్చో. అసలు మా జీవితం ఏంది బ్రహ్మ? నిలబడడానికి కూర్చోవడానికి అర్హులం కాము. కనీసము నిన్ను దేవుడా అని చెప్పడానికి మేము యోగ్యులం కాదు. తండ్రి అని ఈరోజు పిలుస్తున్నాం. అప్పుడు ఒకప్పుడు విగ్రహాలు చేసి బొమ్మలు చేసి అటు ఇటు నెత్తి మీద కొండలు వేసుకొని తిరిగిన వాళ్ళము. అసలు దేవుని గురించి ఏం తెలియదు. ఈరోజు బైబిల్ను ప్రకటించడానికి మమ్మల్ని మార్చినాము, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యాన్ని చెప్పడానికి అంతటి వాళ్ళం కాదు. ప్రతి కుటుంబము ఆయన చూస్తున్నాడు. ఈరోజు ఆ కుటుంబాల్లో కూడా ఒక్కొక్క వ్యక్తి సేవకులు ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. నిశ్చయంగా చెప్తున్నా, ఈ కుటుంబ ప్రార్థనలలో నేను దేవుని దగ్గర అడుగుతుంది, ప్రతి ఇంట్లోకి ఒక సేవకుడు లేచును గాక, ఒక సేవకురాలు లేచును గాక. ప్రతి ఇంట్లోకి ఒక్క ఇంట్లోకి చెప్పాలి. ఎంతమంది ఇష్టపడతారు? అమ్మా, ఈరోజు నీ కొడుకు పిచ్చోళ్ళ ఎదురుతుండొచ్చు. నీ కొడుకే నువ్వు గట్టిగా నిలబడి నీ పెద్ద కొడుకు గురించి చేతులెత్తి ప్రార్థన చేయి, కొంగు చాపి ప్రార్థన చేయి. నీ కొడుకుని దేవుడి సేవలో వాడుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. అర్థమైంది తల్లి? ఏం చేయాలి ఇప్పుడు? నీ కొంగు చాపి प्रार्थना जी। प्रति कुटुंबाने रमन पिलिचिनु। एक परिवार को नहीं परमेश्वर ने हर एक परिवार में से एक एक सेवक उठना चाहिए। हर एक बड़ा बेटा परमेश्वर की सेवकाई के लिए, बड़ी बेटी सेवकाई के लिए उठना चाहिए। దేవుని చిత్తం బలమైంది। ప్రతి ఇంట్లోకి వెళ్ళి సేవకులు ఇవ్వాలి। ఆడపిల్లని కాదు, ఆడపిల్ల అయినా మగ పిల్లలైనా ప్రతి ఒక్క కుటుంబంలోకి వెళ్ళి ఒక్కొక్కరు లేచును గాక। పెద్దవాళ్ళు లేస్తాడా, చిన్నవాడు లేస్తాడా, ఎవరు మొత్తం కుటుంబం లేచినా స్తోత్రం, హల్లెలూయా, దేవుని మహిమ కొరకు లేచును గాక। ఆ లేవబడిన కుటుంబాలలోకి వెళ్ళి సాతానుడు వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టేసి ఆ ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా ఏది అడ్డగిస్తుంది? రోగాల, దరిద్రమా, సమస్యన? రెండంతల ఆశీర్వాదం ఒక్కొక్కరి మీకు దిగును గాక। గట్టే పని ఎన్ని అంతలా? గట్టి ఒకటా రెండా? నోరుతో చెప్పండి, ఎన్ని అంతలు? ఖచ్చితంగా దిగును గాక। दोगुना आशीर्वाद परमेश्वर हर एक परिवार में लौटाना चाहिए। ఒకవేళ దేవుడే ఒక కుటుంబాన్ని ఇవ్వకపోతే మనం ఎట్లయితాం? ప్రైజ్ ది లార్డ్। ఒక మాట చూద్దాం। మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం। మొదటి రాజుల గ్రంథం 17-13 వచనం। అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, ఏలియా ఒక కుటుంబాన్ని పంపించిందంట। అమ్మ బాగేనండి, ఒక కుటుంబం దగ్గర పంపించిండు ఏలియాను। మంచిగా దేవుడు బలంగా వాడుకుంటూ సేవల్లో నిలబెట్టుకొని ఆయన ఏదైతే చెప్తాడో ఆకాశం నుంచి అగ్ని దిగును కాకంటే తండ్రి అయిన దేవుడు పంపించాడు। చచ్చిన శవాలు లేవును కాకండి లేచినాయి। భయంకరమైన అద్భుతాలు చేసిండు। అగ్ని గుర్రాలే ఆయన గురించి నిలబడ్డాయి, అగ్ని రథాలు నిలబడ్డాయి। అలాంటి దైవ సేవకుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిండు ఆయనకు। ఏమని చూడమ్మా, ఏమనంటే సారేపాతుకు వెళ్ళు। ఎక్కడ వెళ్ళు చెప్పాలమ్మా? సారేపాతుకు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు కనిపిస్తుంది। ఆ విధవరాలు దగ్గరికి వెళ్ళి ఆమె నిన్ను పోషిస్తుంది అన్నాడు। అమ్మ బావినాడు, ఎవరిని సేవకుడితో ఏమంటాడు? విధవరాలు నిన్ను పోషిస్తుంది అని అన్నాడు। ప్రభా, నువ్వు పోషించే దేవుడు ఉన్నావు కదా, నువ్వు ఒక మాట సెలవిస్తే ఎన్నో జరుగుతాయి। ఒకవేళ ఈయన అడిగితే కూడా ఎన్నో జరుగుతుంది, కానీ దేవుడు ఎవరి దగ్గర పంపించిండు? అమ్మ చెప్తలేదు, ఎవరి దగ్గరికి? విధవరాలి కుటుంబం దగ్గరికి పంపిస్తున్నాడు। ఆమెకు భర్త లేడు, అయినా సరే నువ్వు వెళ్ళి ఆమెను అడుగు। ఏమడుగు? ఆమె నిన్ను పోషిస్తానంటే ఇప్పుడు ఈయనకు కొంచెం సిగ్గే అనిపించవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనిపించవచ్చు।
పోయి భర్త ఉన్న దగ్గరికి పోతే అడిగితే నిన్న ఒక రొట్టె దొరకవచ్చు. కానీ భర్త లేడు, ఆమెనే ఒకతే ఉంది, ఏమీ లేకుండా ఉన్న దాని దగ్గర వెళ్ళి నేను అడుక్కోవడం ఏంది ప్రభువా? ఇప్పుడు చెప్పండి ఎట్లుంటుంది పరిస్థితి? एक विधवा के पास जाके तुम मांग के खाओ करे बोले तो कैसे रहता? అమ్మ మీరు ఆలోచన చేయనమ్మా, ఎవరి దగ్గర పోయి? ఈరోజు చాలామంది సేవకులను కొంతమంది విధవరాన్లే ఉంటారు, కొంతమంది భర్తనే ఉండడు, పిల్లలే ఉండరు వాళ్ళకు, కానీ వాళ్ళ ద్వారా ఒక సేవకుడు పోషించబడతాడు. స్తోత్రం కలుగును గాక. అది ఒకవేళ వాళ్ళ గర్వించిందంటే మాత్రం అది నాశనం పోతుంది, కానీ దానివల్ల గొప్ప దీవెన కుటుంబం మీద రాబోతుంది. చూడండి అక్కడ చూడండి ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. అక్కడ 11వ వచనం. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు మీ ఇంట్లో కూడా ఈ కుటుంబాల ప్రార్థనలో మీకు చెప్తున్నాను, మీ ఇంట్లో కొంచెమే ఉండొచ్చు, మీ తొట్టిలో పిండి కొంచెమే ఉండొచ్చు, ఈ బుడ్డిలో నూనె కొంచెమే ఉండొచ్చు. ఈ సంవత్సరంలో కొంచెమే ఉందా? ఇక మీదట రేపటి నుంచి నీ పిండి ఆశీర్వదించబడబోతుంది, నీ నూనె ఆశీర్వదించబడబోతుంది. నేను చెప్తున్నా కదా, విను తల్లి. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు నీ పరిస్థితి బాగానే ఉందని. आज तुम्हारा आटा थोड़ा चलेगा, तुम्हारे मटके में थोड़ा ही तेल रहेगा, लेकिन परमेश्वर बोलता कि सेवक को बोलता आज से तुम्हारा परिवार में आशीर्वाद आने वाला है, आशीर्वाद की भरपूरी तुम्हारे जीवन में भरने वाली है. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు వాగ్దానం చూడండి, అది వాగ్దానం అన్నమాట. చూడండి, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కాని అప్పం ఒకటైనా లేదు. అమ్మా ఏం లేదు? ఏం లేదంటుంది? అప్పాలు లేవు, రొట్టెలు లేవు, మా దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు అని అంటున్నారా? మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవల్లని. ఏదంట లాస్ట్ స్టేజ్, అది చావడానికే తయారైపోయింది. అమ్మ ఎక్కడికి తయారైన రమ్మే? చచ్చిపోయే ముందు ఈ రొట్టెను తిని ఈ నీళ్లు తాగి వస్తాం, మన భాషలో చెప్పాలండి. అంటే చనిపోయే స్టేజ్లో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి రొట్టె అడుగయ్యా అని అన్నాడు. మరణము ఆ ఇంట్లో ఉంది, మరణ తాండం ఆ ఇంట్లో ఉంది. దేవుడు మరణం తప్పించిన ప్రభు అయిన యెహోవా వశం. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ఇంట్లో అప్పుల బాధ ఉండి మరణం కావాలనుకుంటున్నావా? రోగాలతో ఉండి చావాలనుకుంటున్నావా? అది దూరమై కాబోతున్న సమయం. ఆయన చెప్తున్నాడు మంచి మాట, చూడమ్మా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు. ఎప్పటి నుంచి ఏం చేయదు? పక్కలో చెప్పండి, ఏం చేయదు? మడ్డర్నా చెప్పండి, భయపడకు చెప్పండి. మనము ఎన్నుకున్న వాళ్ళు చెప్పండి, భయపడద్దు. అయ్యో పక్కలో చెప్పండి, భయపడద్దు, భయపడద్దు. ఈరోజు నీతో చెప్తున్నాడు, భయపడకు. నా దేవుడు చెప్పిండు, నిన్ను పోషించబోతున్నాడు. చెప్పాలి, భయపడకు. ఈరోజు మీతో చెప్తాను, నా దేవుడు చెప్పిండు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. భయపడకు. నిన్న దాకా భయపడ్డా చాలు, మొన్న దాకా భయపడ్డా చాలు. ఇంతకు ముందు భయపడ్డావు, దేనికో భయపడుతున్నావు, ఏమో అయిపోతుందని భయపడుతున్నావు. ఇక నా బ్రతుకు అయిపోయింది, నా ఇల్లు అయిపోయింది, నా జీవితం పాడైపోయింది అనేసి భయపడుతున్నావా? నీ కళ్ళ ముందే నీ పిల్లలు చచ్చిపోతారని భయపడుతున్నావా? నీ కళ్ళ ముందే నీ కొడుకు చచ్చిపోతాడు అనుకుంటున్నావా? తల్లి, నీ కొడుకు బ్రతుకుతాడు. స్తోత్రం కలుగును గాక. బ్రతుకుతాడు, నిలబడతాడు. మళ్ళీ ఏ మరణం వస్తుందని ఎదురు చూస్తున్నావో మరణపు ఛాయ ప్రభు తీసివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి అక్కడ, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము
మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ఆ, తరువాత నీకును నీ బిడ్డకును తర్వాత నీకు నీ బిడ్డకును బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు చప్పట్లు కొట్టండి. ఇప్పటి వరకు యెహోవా వర్షము కురిపించు వరకు కురిపించేంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి ఆ తక్కువ తొట్టిలో కాదు, ఉన్న పిండి తక్కువ కాదు. పిండి తక్కువ కాదు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, నీ అల్మారిలో ఉన్నాయన్ని తక్కువ కావు. స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పండి గట్టిగా. ఏం కావాలి అమ్మ? ఏమున్నాయి ఇప్పుడు? నీ డబ్బాలు పెట్టి చూసుకో, నీ పిండి డబ్బాలు చూసుకో. ఇప్పుడు నూనె అంటే గుర్తుకొచ్చింది. మేము బాగా చేస్తున్నాం నూనె డబ్బాలు. మా దగ్గర మా రుబేకమ్మ చెప్తుంది, ఈసారి కొంచెం తక్కువనే ఉన్నాయి. ఏం తక్కువగా స్తోత్రం కలిగిన కాక అన్నీ వచ్చేస్తాయి. లాస్ట్ మూమెంట్లో అయినా అన్నీ వచ్చేస్తాయి. స్తోత్రం కలిగి ఇప్పుడు వచ్చేసినాయి. ఇంకా ఏం తక్కువ కాదు నీకు. ఏం కావు నీకు? పిండి తక్కువ కాదు. तुम्हें आटा कम नहीं होएगा, तेल कम नहीं होता, तुम्हारे जीवन में बर्बादी नहीं, भरपूर की आशीर्वाद तैयार होने वाली है अभी. आमेन. మొదలైంది. ఇంతవరకు కరువు దినములు, ప్రపంచానికి కరువు వస్తాయేమో కానీ దేవుని నమ్మి దేవుని మాటకు లోపడుతున్న నీకు మాత్రం ఇట్లా చెప్పండి, నువ్వు కూడా ప్రపంచానికి కరువు వస్తుందేమో. అందరు చెప్పండి ఇట్లా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయేమో. యెహోవాను నమ్మిన నేను, ఆయన వాక్యాన్ని పట్టుకున్న నేను ఇప్పుడు గట్టే వల్ల ఏది తక్కువ కాదని గట్టిగా ఏది 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 ఇట్లా చెప్పండి. ఏది ఏది అన్ని అన్ని సమృద్ధిగా రాబోతున్నాయి, అన్ని సమృద్ధిగా రాబోతున్నాయి. ఏది తక్కువ కాదు. దేవుని నమ్మిన నీవు, ఏ దేవుడైతే నీ దగ్గరికి పంపించిన సేవకుని మాట నమ్ముతున్నావా? నేను సేవకునికి పెట్టినాను, సిగ్గుపడవు. నువ్వు పెట్టింది ఆయన కాదు, పంపబడిన సేవకునికి. స్తోత్రం కలుగును గాక. ఎవరికి చెప్తలేరు, నీ దగ్గరికి పంపించండి. చూడు, तुम्हारे पास जो प्रिय सेवक को भिजाया देखो, वो महान परमेश्वर तुम्हें देख रहा है. నీ ఇంటికి పంపించిన ఆ దేవ సేవకుడు. ఆమెన్. ఒక్కరోజునేమో వచ్చిందా, కానీ ఒక్కరోజు వచ్చిపోవచ్చు. కానీ భూమి మీద వర్షం ఉన్నన్ని రోజులు వర్షం లేదా, మళ్ళీ వర్షం వచ్చేంత కడవరి వర్షం. ఏ వర్షం? గతే మనకు ఒక వర్షం రాబోతుంది. ఏ వర్షం? కడవరి వర్షం వచ్చేంత వరకు నువ్వు దీవించబడబోతున్నావు. కడవరి వర్షం, తొలకరి వర్షం అయింది, కడవరి వర్షం ఇంకా ఉంది. ఆ కడవరి వర్షం వచ్చేంత వరకు నువ్వు దీవించబడబోతున్నావు. ఆమేన్. నమ్మిన వాళ్ళు గట్టి చెప్పాలి, 3 సార్లు చెప్పాలి. నమ్మిన వాళ్ళు మాత్రమే, నమ్మిన వాళ్ళే, నమ్మిన వాళ్ళే చెప్పండి. ఎస్, నమ్మిన వాళ్ళే. అవును, ఇది నా జీవితంలో జరగబోతుందని చెప్పండి. ఎస్, దిస్ ఇస్ మై బ్లెస్సింగ్ డే. ఇది నా ఆశీర్వాదపు దినములు అని నమ్ముతున్నాను. యేసయ్యని నేను నమ్ముతున్నాను ప్రభా. నిశ్చయంగా నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఏ ఆశీర్వాదం అయితే, ఏది తక్కువ అవుతుందో నీకు అమ్మ చెప్పండి. అనిపిస్తుందా? ఆరోగ్య విషయంలో కొంచెం హిమోగ్లోబిన్ తక్కువైపోయింది, ఇప్పుడు ఎక్కువైపోను కాక. ఆమేన్. కొంచెం ఫైనాన్స్ తగ్గిపోతుంది, మళ్ళీ పెరిగిపోబోతుంది. చెప్పాలి ఆమె, గట్టిగా చెప్పాలి. ఫైనాన్స్ పెరగబోతుంది. కుछ कमी गड्डी हो रहा, फिर से बढ़ जाएगा भी. ఆమేన్. ఏది తక్కువ కాదమ్మా. ఏది చెప్పాలి? పిండి, తొట్టి, ఇంకా నీకేమేమి ఉన్నాయి? నీ డబ్బా, నీ డబ్బలు. అమ్మ డబ్బాలు ఉన్నాయి, ఇళ్ళలో డబ్బాలు ఉన్నాయా? డబ్బాలు ఉన్నాయి కదా. చెప్పండి ఇప్పుడు అన్నీ నిండుతాయి, అన్నీ నిండబోతున్నాయి, అన్నీ నిండబోతున్నాయి. కొన్నిటి గురించి నువ్వు బాధపడుతున్నావు. బట్టలు తక్కువ అవుతున్నాయా? వద్దన్న వస్తూనే ఉంటాయి. ఇల్లు సరిపోతలేదా? ఎక్కువగా మారబోతుంది. అయిపోతలేదు. చిన్న ఇల్లు ఉన్న, ఇరుకులో ఉన్న, పెద్దగా మారబోతుంది. ఒకటే ఉందా?
ఇంకొకటి రాబోతుంది. బండి మీద వస్తున్నావా, కారులో వస్తావు. స్తోత్రం కలుగును గాక. కారులో రాబోతున్నావు. ఏం సామెల్, కారులో వస్తావు. నమ్ముతున్నావా? ఎస్. ఇప్పుడు చూసుకో, మీ ఊర్లో ఆశ్చర్యపోవాలి, ఇదేం మనిషి ఇట్లా తయారైపోయిందని. దేవుడు అలాంటిగా నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. డొక్కు కారు ఉందా, కొత్త కారు వస్తా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చెప్పండి, విశ్వసించండి, అన్నీ ఇవ్వబోతున్నాడు. అన్నీ ఒక్కసారి ఇట్లా చేయబెట్టండి. ఎస్, నాకేది తక్కువ కాదు, నాకేది తక్కువ కాదు. నా దేవుడు నన్ను దీవించబోదు. కుటుంబాల్లో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ కుటుంబాలు దీవించబడును గాక. ఆమేన్. చూడమ్మా, ఏది నీకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎవరు సెలవిచ్చింది? మనిషి సెలవిస్తున్నాడు. మీరు అనుకోవచ్చు నేను చెప్తున్న మాట కాదు ఇది, నా దేవుడైన యెహోవా చెప్తున్నాడు. నీ విషయంలో ఏది తక్కువ కాదు. ఇది మనుషుల మాటలు కావు, జీవం గల దేవుని వాక్కులు. ఇది ప్రవచన వాక్యం. जो परमेश्वर का वचन है, जिसके सामने तुम शर्मिंदा हो रहे, उसी लोगों के सामने तुम सर ऊंचा कर कर खड़ेंगे. जिस लोगों के सामने सर झुक रहा, ఎవరి ముందు తలదించుకుంటున్నావు, ఎవరి ముందైతే తల వంచుకొని ఇంకా ఎన్ని రోజులు ప్రభా నాకు ఈ స్థితి, ఇంకా ఎన్ని రోజులు ప్రభా నాకు ఈ గతి అనుకుంటున్నావా? నీ దుఃఖం ప్రభు చూస్తున్న. స్తోత్రం కలుగును గాక. ఎవరి ముందు తలదించుకునే స్థితి నీకు రానివ్వడు. నీకు మాటిచ్చిన దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆయన చేసి రూపాంతరం చేయబోతున్నాడు. నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అమ్మ చెప్పండి, ఏం చేయబోతున్నాడు? గట్టిగా చెప్పాలి. నువ్వు చేసిన దానికి మర్చిపోడు. ఈరోజు నువ్వు చేసిన దానికి మనిషి మర్చిపోతాడేమో, కానీ ఆ మనిషిని పంపించిన దేవుడు నువ్వు చేసిన దాన్ని మర్చిపోడు. నేను ఎన్నో మంచి పనులే చేసిన, కానీ నాకే ఎందుకు ఇలాగైతుంది? నేనైతే ఎవరికి కీడు చేయలే, నేను ఎవరికి అపరాధం చేయలే అని నీ మనసులో చింతపడుతున్నావు కదా. నిజమే, అది దేవునికి తెలుసు. నువ్వు చేసిన మంచి పనులు మరవడకు ఆయన అన్యాస్తుడు కాదు. మొదటి పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. మీరు మంచి విషయంలో నువ్వు మంచి మంచి పనులు చేసినావు, ఆసక్తి గలవారైతే. ఎంతమందికి తెలుసు అమ్మా? ఎంతమంది అంటారు అట్లా, నేనైతే అందరికీ మంచిగా చేసినా కానీ నాకు అంత కీడే అవుతుంది అనుకుంటున్నావు. అట్లా అన్నట్టు వాళ్ళు ఒక్కసారి నిజంగా చెప్పండి, ఈరోజే ఆ మాట క్యాన్సిల్ అయిపోతుంది. చెప్పండి, ఎంతమంది వాళ్ళు ఉన్నారు అట్లా? అలాంటి వాళ్ళు ఉండరు. నేను మంచిగా చేసిన అందరికీ, కానీ నాకే ఎందుకు ఇట్లా అవుతుంది అని అనుకున్న వాళ్ళు ఇట్లా చేతులు తండ్రి గట్టి చెప్పండి, గట్టిగా తండ్రి. मैं अच्छा कर रहा हूँ लेकिन मुझे बुराई होते जा रहा, मुझे कई मुश्किल आते जा रहे, ऐसे बोले उस वाले एक बार वो हाथ उठाई. ఈరోజు చెప్తున్నా మీతో, చేతులు ఎత్తబడిన చేతులు ఎవరి ముందైతే తల తెచ్చుకుంటున్నావో, ఎవరి ముందైతే నువ్వు చేసిన మంచి పనులు ఉన్నాయో, అది మంచి విషయంలో ఆసక్తి గలవారికి ఏ మేలు కొదువై ఉండదు, అన్ని సమృద్ధిగా రాబోతున్నాయి. ఈరోజు నువ్వు చేసిన మంచి పనులకు ఆయన ఒక టైం నీ కొరకు రాబోతుంది. ఆ టైం వచ్చేసింది. చూడండి కదా, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీకు హాని చేసేవాడు ఎవడు? ఎవడు? రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. रूत का किताब 2रा अध्याय 12 वचन. अब तक देखिए पहला पत्रस 3 देखिए 13 वचन. अब देखिए ना, रूत యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. చెప్పండి, ఏం చేయబోతున్నాను? నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. చెప్పండి, యెహోవా ఇస్తాడు. ఎవరు ఇస్తాడు? ఇక్కడ పోయా చెప్తున్నాడు, మనుషులు కాదమ్మా. ఋతు, ఇప్పుడు ఋతు అన్న పేరు చెప్పండి. ఇట్లా ఋతు, ఇంకోసారి చెప్పండి, ఋతు అయ్యి చెప్పాలి. ఇప్పుడు మీ పేరు పెట్టుకో, ఋతు చాలా. సామ్యేల్. అమ్మ చెప్పండి, నీ పేరు పెట్టుకో, నీ పేరు గట్టి పెట్టుకో. ఇంకోసారి ఇట్లా ఇట్లా పెట్టండి, నీ పేరు పెట్టి ఇట్లా అనండి. ఈరోజు మీతోనే చెప్తున్నాడు.
आज तुम्हारे से बात कर रहा है परमेश्वर। हे रुत, जो तुम करे उसका भलाई का काम परमेश्वर उसकी क्या देने का है कीमती, आज परमेश्वर तुम्हें देने के लिए तैयार है। ఆమెన్। ఋతు నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, నువ్వు చేసిన దానికి లెక్క కట్టిండు. నువ్వు చేసిన దానికి యెహోవా తగిన ప్రతిఫలం సమృద్ధిగా నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పాలి, కొంచెం గట్టి చెప్పాలి, కొంచెం గట్టి చెప్పాలి, కొంచెం గట్టి చెప్పాలి, కొంచెం గట్టి చెప్పాలి. ఒక తూమెడు ఆమె వచ్చింది, ఉట్టి చేతులతో వచ్చింది, పిడికలు ఏరుకోలేదు, కొంచెం ఏరి పాడేసిన కోసి పాడేసిన పంట ఏరుకోవడానికి వచ్చింది. ఆమెకు ఒక మోపెడు మూట కట్టి పంపుతున్నాడు. ఆ మోపెడు మూటని ఆమె జీవితాన్ని తలకిందకి చేసింది. వైధవ్యం పొడగొట్టుకునే అన్ని ఏది లేదు. రెండవ దీవెన, ఏ దీవెన? రెండవ దీవెన మొదలైంది. ఈ 2000 నాకు చెప్తున్నా నేను 20వ సంవత్సరంలో ఈ సేవలో నాతో పాటు మీరు కూడా నడిచిండ్రు. మాతో పాటు మీరు కూడా మా కష్టాల్లో, మా సంతోషంలో, మా సమాధానంలోనే నాతో పాటు మీరు కూడా వచ్చిండ్రు. మీ అందరికీ నేను నిజంగా 2 చేతులు జోడించి ప్రభు పేరుతో వందనాలు చెప్తున్నాను. ఒకసారి చేతులు అయితే మీరు కూడా ఏం చెప్తున్నా? अब तक मेरे मुसीबत में सेवका में सभी लोग हाथ बढ़ाए, इसके लिए सबको मैं धन्यवाद बोल रहा हूँ. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. మనుషుల దగ్గరికి రా సహాయం. ఒక్కొక్కరిని నేను కూడా దేవుని సంగతి కన్నీళ్ళలో, కష్టాల్లో, ఇబ్బందులలో సహకరించి సంఘమై సంఘంతో దేవుడు మమ్మల్ని పోషించు. మా ద్వారా మీరు ఏలియా విధవరాలు దీవించబడ్డాడు. ఏలియా ద్వారా ఆ ఊరు దీవించబడుతుంది. ఒక సేవకుడు ఒక ఊర్లో ఉన్నాడంటే ఆ ఊరు మొత్తం దీవించబడబోతుంది. కొన్ని ఊర్లే దీవించబడిపోతాయి, కొన్ని ప్రాంతాలు దీవించబడతాయి. ఈరోజు దేవుని సేవ ఏ చిన్న విషయంలో మీరు చేవేసినా దానికి ప్రతిఫలం దేవుడైన యెహోవా. ఋతు 2:12 ఇంకోసారి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆమేన్. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని. ఈ కుటుంబాల ఆశీర్వాదంలో దేవుడు నీకు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అమ్మ చెప్పాలి ఎవరికి? సంఘాన్ని. దేవుడు నువ్వు మంచి మంచి వస్తువులను, లోకాన్ని వెంబడించలేదు. నువ్వు జీవం గల దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నావు. యవనస్తులను వెంబడించలేదు, లోకాన్ని వెంబడించలేదు, దేవుని వైపు చూస్తూ వెంబడించినావు. परमेश्वर की ओर देखते हुए तुम चलते जा रहे, इसके लिए उसका प्रतिफल परमेश्वर तुम्हें आज देकर भी जाने वाला है. ఆయన ఇచ్చి పంపించబోతున్నాడు. ఒక్కొక్కరికి దేవుడు మనుషులపై రూపాలు చూస్తాడు. నేనే తీసారి కోరుకున్నది, దేవా
ఈ 2020లో సంఘాన్ని దీవించడానికి నువ్వు రావాలి. ఎవరు రావాలి? నువ్వే రావాలి. మీ హస్తం చాపాలి. ఒక్కొక్కరికి ప్రతిఫలం నువ్వు ఇవ్వాలి. ప్రతి ఇంటికి ప్రతిఫలం కావాలి. ప్రతి వ్యక్తిలో ఏదైతే దుఃఖపడుతుందో, ఏదైతే భారం ఉంటుందో, భారభరితమైన హృదయం అంతా నెమ్మది కావాలి. పైకి చెప్పలేని దుఃఖం ఎంతో కుటుంబాల్లో ఉన్నది. ఆ దుఃఖ దినంలో ఆగిపోను కాక. ఆమేన్. ఆయన చూసేది అదే, పై రూపాయలు చూసే దేవుడు కాదు. పొద్దున కూడా అడిగిన, ప్రభువా ఈరోజు మరి కుటుంబ ఆశీర్వాదాలు ప్రార్థన ఉన్నాము, కొంతమంది దీవిస్తున్నాము, ఇంకా నువ్వు ఈరోజు రేపు ఇల్లు, నేను రేపటి వరకు ఇదే చూస్తున్నాను. ఎవరెవరిని దీవించబోతున్నావు వాళ్ళందరూ వచ్చును కాక. నేనైతే విలువను, నువ్వు ఎవరిని దీవించబోతున్నావు వాళ్ళందరూ రావాలి. ఎవరిని దీవించబోతున్నావు వాళ్ళందరూ రావాలి. ఈరోజు దీవెన పొందే గుంపులో నువ్వు ఉన్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. నువ్వు దీవించబడే గుంపులో ఉన్నావు. చెప్పండి, ఏ గుంపులో ఉన్నావు? చెప్పాలి, ఏ గుంపులో ఉన్నావు? దీవెన పొందే గుంపులో. ఏ గుంపులో? ఆ రూతు ఎవరో కాదు, ఇప్పుడు నేనే అని చెప్పండి. కొంచెం గట్టి చెప్పండి. ఆ రూతు ఎవరో కాదు. ఆమేన్. ఆ సారెపాతు తల్లి ఎవరో కాదు, నేనే అని చెప్పండి. ఇప్పుడు నువ్వే. ఆయన దీవించాలనుకుంటుంది నిన్ను దీవించాలనుకుంటుండు. పక్కలో చెప్పండి, నన్ను దీవించాలనుకుంటుండే యేసయ్య. గట్టి చెప్పాలి. ఇన్ని రోజులు వాడుకుంటూ వచ్చినాం, అది నిజమవుతుంది. ఏమని? ఉన్నదిలే దీవెన, ఎందుకు ఆవేదన? ఒక టైం వస్తుంది, అది ఇప్పుడు ఈ టైం. నేనైతే ఈసారి ఖచ్చితంగా పోతున్నాను. 20లో ఎవ్వరు కూడా ఉట్టిగా ఉండదు. ప్రభా ఈ సంవత్సరం సాక్ష్యం బయటకు వచ్చును గాక, సాక్ష్యం బయటకు వచ్చును గాక. ప్రతి ఇంట్లోకి వెళ్ళి సాక్ష్యం బయటకు వచ్చును గాక. ప్రతి ఇంట్లోకి వెళ్ళి సేవకుడు లేచును గాక. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఇంట్లోకి వెళ్ళి సేవకులు లేచును గాక. ఎక్కడికి లేవడం కాదు, నీ ఇంట్లోకి వెళ్ళి లేవబోతుండ్రు. నీ ఇంట్లో నుంచి తుమారే परिवार में से अच्छा अधिक आशीष बाहर आने वाली है. हमारे घर में से सब लोग बोले, मेरे घर में से आशीष बाहर आने वाली है. చెప్పాలి, నా ఇంట్లో నుంచి ఆశీర్వాదం బయటికి రాబోతుంది. ఇంకోసారి గట్టి చెప్పాలి, ఏం రాబోతుంది? ఒకవేళ వెనుక నుంచి ఏది పొంచి ఉన్నా, అది మరణమైనా సరే, చీకటైనా సరే, ఆటంకమైనా సరే, నీ ఇల్లు దీవించబడకుండా ఏది ఇంతవరకు ఆపిందో అది యేసు నామములో బంధించబడును కాక అని చెప్పాలి. ఈరోజు బంధించబడబోతుంది. చెప్తలేరు యేసు నామములో. ఈనాలే ఏం చేస్తున్నాం చెప్పాలి. जो आशीष को रोकने वाली आज पैरों के नीचे आ जाना चाहिए. వచ్చిందా? రాలేదా? వస్తుంది. ఇంతవరకు నిన్ను, నీ కుటుంబాన్ని ఏది ఇబ్బంది పెడుతుందో రోమా 16:20 ప్రకారం అది కాళ్ళ కిందికి రాబోతుంది. చూడండి ఒకసారి, రోమా 16:20. అందరు చదవండి. చదవండి. చదవాలి. అదే మాట. హల్లెలూయా. గట్టి చెప్పాలి. సమాధానకర్త అయిన దేవుడు సాతాను శీఘ్రంగా నీ కాళ్ళ కింద చితక తొక్కిస్తుంది. కొన్నిసార్లు దేవుడు ఈ సంవత్సరంలో బాగులు ఎక్కువ వచ్చినాయి. ఎంతమంది గమనించారు? వేదవరాలతో పోషిస్తున్నాడు సేవకులను.
అలాగని ఏది లేని చోట, ఇంకా చెప్పాలంటే కాకులతో కూడా దేవుడు పోషించబోతున్నాడు. దేంతోటి? అందులో నాకు కింద ఉండదు. మొదటి రాజులు 17వ అధ్యాయంలో 2, 3, 4 వచనం నుంచి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, యెహోవా వాక్కు సేవకునికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి, ఎక్కడ పో? తూర్పు వైపుకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. కెరీతు వాగు దగ్గర దాక్కుని ఉండు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అమ్మ ఏం తాగాలన్నా? కోసం పని పినచి పहला राजा 17 2, 3, 4 వచనం. పहला राजा. ఈరోజు నీ పోషణ ఎవరు? అమ్మా నీ ఇంట్లో సేవకులు వస్తారంటే భయపడకు. అయ్యో మళ్ళీ మా సేవకులకు ఎట్లయితే, సేవకుని పోషించడానికి మార్గం దేవుడు సిద్ధపరిచి పెడతాడు. ఆమేన్. చూడండి, ఆ వాగు నీరు నీవు తాగుదువు. ఏ నీళ్ళు? ఏం నీళ్ళు తాగాలమ్మా? వాగు నీరు చెప్పాలి. వాగు వస్తూనే ఉంటుంది. నేను మొన్న అయ్యగారు ఒక మాట చెప్పింది కదా, చెరువుల నీళ్ళు అయితేనేమో కంపు కొట్టి వాసన కొడుతుంది, వాగు నీళ్ళు అయితేనే పారుతూనే ఉంటాయి అనేసి. అట్లే ఒక సేవకుని కూడా వాగు నీళ్ళు ఇస్తాడంట దేవుడు. ఏ నీళ్ళు? పారుతున్న నీళ్ళు. చెప్పని ఏ నీళ్ళు? పారుతున్న నీళ్ళని దేవుడు అక్కడ తాగి నువ్వు బ్రతకాలి. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు, అక్కడికి నీకు ఆహారం తీసుకొచ్చడానికి నేను కాకోలములకు ఆజ్ఞాపించినని. నేను కాకులకు ఈ 20 సంవత్సరాల అనుభవంలో ఎన్నో రోజులు నేను ఇట్లా అనుభవాలు చూసినాను. అవసరానికి ఉపవాస ప్రార్థనలో నన్ను దేవుడు కూర్చోన్నప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చున్నాను. అప్పుడు కొంచెం ఇంట్లో దిగులు ఉంటుంది. నేను బయటికి వెళ్ళకపోతే ఇంట్లో ఎట్లా కష్టపడతారు, లేకపోతే నాకు ఇచ్చిన కొంతమంది పిల్లలు ఉండరు కదా. నాకు మన చిన్న కుటుంబం పెద్ద కుటుంబం, మలకరంలో చిన్న కుటుంబం పెద్ద కుటుంబమా కొద్దిగా టీపాలే. ఎందుకంటే అందరిలో కాదు, చిన్నది కాదు మాది. అందరి నోట్లు అంటారు, ఇద్దరిని పోషించడమే మాకు కష్టమవుతుంది అయ్యా. వీళ్ళందరిని ఎట్లా పోషిస్తున్నావు, ఇవన్నీ ఎట్లా బతుకుతున్నావు, అసలు ఏం చేస్తున్నావు, ఎట్లా నడుస్తుందని అందరూ ఒక విచిత్రపోతారు. ఇక్కడ అందరికి ఒక ఆలోచన ఉంటుంది. ఏడికెళ్ళనో వస్తుందా అంటే ఏది లేదు, ఏడికెళ్ళ పోతుందంటే లేదు. కానీ ఎక్కడో ఉన్న కాకులు, ఎక్కడంట ఎక్కడో పోతున్న కాకులు, కాకులతో నేను నిన్ను పోషిస్తాను. దీంతో పోషిస్తాను. దేంతో చెప్పాలి? ఎగిరిపోతూ పిండాల మీద కూడెత్తుకపోయే కాకులు. పిండ కూడ పెడతారు కదా, పిండ కూడ పెడితే రొట్టె ముక్కలు పెడతారు, ముక్కలు పెడతారు, అన్నం పెడతారు. అవన్నీ కాకి పిట్టకు పెట్టినప్పుడు కాకి వచ్చి ముట్టాలంట. పిట్టకు పెడితే, ఇది ఎంతమంది తెలిసి విషయం? తెలిసిన వాళ్ళు చేతెత్తండి. ఇప్పుడంటే క్రైస్తవులు కాబట్టి పిండాలు పెడతలేరు, కానీ అప్పట్లో చచ్చిపోయిందంటే సంవత్సరం పిండాకుడు పెడతారు. ఏ కూడు? పిండాలకు ఇట్లా ముద్దలు చేసి పెట్టి. ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసినవి బాగా. మా ఈరే ఉండే నాయన పట్టుకపోయి శ్మశాల దగ్గర సంగం అని ఉంటుండే, ఇక్కడ అక్కడ తీసుకుపోయి అవన్నీ పెట్టిస్తుండే. ఆ కాకులు వచ్చి ముట్టుకోవాలి. మళ్ళీ ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు ఉండే, మా అమ్మ చనిపోయినప్పుడు అందరూ పెట్టినరు, పోతలేదు. మళ్ళీ చిన్న నువ్వు పెట్టి బిడ్డ అన్నం పెట్టాలంగానే నా తల్లి పెట్టేసి ఆ చిన్న వయసులో మాది మేము ఇట్లా పెడితేనే ఉన్నా, ఇట్లా దగ్గరికి పోతూనే ఉన్నా, కాకి వచ్చి ఎత్తుకొని పోతూనే ఉన్నా. అమ్మా నువ్వు వెంటనే ఎంత ఇష్టమా, నువ్వు అంటే దేవుడికి మాకు ఎంత ఇష్టమా అనేసి మా అమ్మ నిజంగా చాలా ఇష్టపడింది నన్ను. ఎందుకంటే మా నాయన ఎడెత్తుకపోతాడు అని చెప్పి కొంగు కట్టుకొని పండుకుంటుండే నన్ను. ఏ రాత్రి ఎత్తుకుపోతాడో తెలియదు దొంగడు అని చెప్పి కొంగుకు రోజు కట్టుకొని కొంగులో పెట్టుకొని అనుకుంటుండే. స్తోత్రం కలగదు కాక. మంచి తల్లి. ఈ అమ్మని చూస్తే నాకు ఆ అమ్మని గుర్తుకొస్తుంది. ఈ అన్నమ్మని చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది నాకు, మా మల్లమ్మ. అందుకే నేను ఆమె ప్రతి నెల ఆమె గురించి ఎదురు చూస్తూ ఉంటాను. అయ్యో ఇంకా రాలేదా అనేసి.
అట్లనే ఉంటుండే, కానీ కొంగు ఇక్కడ వేసుకుంటుంది. కానీ మా తల్లి చాలా చక్కగా ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగుతుంది. ఒక కన్ను లేకపోయినా అలాంటి స్థితి. ఆమె నేను మా అమ్మ ఫోటో ఎట్లుండదో మర్చిపోయినా, కానీ ఈ అన్నం వచ్చినప్పటి నుంచి ఇట్లుంటుంది అని మాత్రం ఫిక్స్ అయిపోయినా. స్తోత్రం కలుగుతుంది కాక. అదే హైటు, అదే అట్లే ఉంటుంది. దేవుడికి మహిమ. వాస్తవం చెప్తుంది. అలాంటిగా ఒక పిండాలకు పెట్టి కాకులు ఎత్తుకొని పోతే, కానీ దేవుడు సేవకులతో ఎవరు పోషిస్తున్నాడు? మరి ఆ కాకి ఏడికి ఎత్తుకొచ్చిందో తెలియదు, కానీ ఒక రొట్టె ఒక ముక్క ఏం తెచ్చింది? ఒక రొట్టె ఒక ముక్క తీసుకొచ్చి పెట్టేసింది. మళ్ళీ ఒక ముక్క తీసుకొచ్చి పెడుతుంది. మళ్ళీ ఒక ముక్క తీసుకొని एक रोटी कव्वा जाके लेके आया, कव्वों के साथ तुझे मैं पाल पोषण करूँगा। कव्वा जाके रोटी लेके आई, फिर जाके एक पीस चिकन पीस नहीं मटन पीस लेके आके वो रख दीजिए, फिर जाके मटन, फिर जाके నిజం చెప్తున్నా 20 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నలా తెలుసు. మల్కారంలో చికెన్ ఎప్పుడన్నా తక్కువైందా? చెప్పండి సరే, తక్కువైందా? మటన్ తక్కువైందా? ఏది కూడా తక్కువ. ఎప్పుడు చూసినా అంటారు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళంటే, ఆడికి పోతే చాలు ఏమైనా చికెన్ మటన్లో పెడతారు, చికెన్ మటన్లో పెడతారండి. మేం పెట్టాం, ఇది పెట్టిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. పెట్టిస్తున్నాడు, పోషిస్తాడు. దేవుడి దయ. అదన్నీ గుర్తు చేసుకుంటా ఉంటే అసలు కళ్ళకి వెళ్ళి అవుతలేవు. ఒక్కొక్క రోజు ఎట్లా పోషిస్తున్నావు అయ్యా? ఎవరెవరినో తీసుకొస్తున్నావు, ఎక్కడెక్కడికెళ్ళో తీసుకొస్తున్నావు, ఎక్కడెక్కడికో తీసుకొస్తున్నావు. ప్రార్థన చేస్తుంటే ఎవరెవరో వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, నాకు తెలియకుండా వస్తారు. వచ్చి అయ్యా మాకు అవసరం ఉన్న దాన్ని బట్టి అని చెప్పేసి పోతారు. ఎక్కడో పోతున్న వాళ్ళు వచ్చి బియ్యం తీసుకొచ్చేసి పోతారు. ఎక్కడో వెళ్తున్న వాళ్ళు వచ్చి బియ్యం పంపిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చూసారు కదా, ఎంతమంది చూసారు? బయటకు చూసిర్రా? ఎన్నుకున్న వాళ్ళు చూసారు, కొంతమంది చూసినరా? చూసిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. చూసిన వాళ్ళే అట్లా ఒక బండి వచ్చి దిగుతుంది, బండ్లకి వెళ్ళని పంపుతూ ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. పోషకుడు సేవకుడు కాదు, పోషకుడిని పోషిస్తున్నది నాయకుడు. ఆ నాయకుడు ఈరోజు అదే ఆశీర్వాదం నీ కుటుంబంలోకి దిగబోతుంది. చేసిన దానికి ప్రతిఫలం. రూతు 2:12 ఇంకొకసారి చివరిగా చదువుదాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఎంతమంది రెడీ ఉండు ప్రతిఫలం పొందుకోవడానికి? ఈ ప్రతిఫలం ఎవరిస్తుంది? అమ్మ ఎవరి దగ్గరికి వస్తుంది? ఈరోజు ఆ ప్రతిఫలం పొందడానికి ఒక కుటుంబంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక లెవెల్ కుటుంబంగా వచ్చిన వాళ్ళు, నేను నా భార్య నా భర్త అన్నట్టు అంటారు కదా, నా భార్య వచ్చినాము, భార్య భర్తలుగా వచ్చిన వాళ్ళు చూద్దాం. లేవండి, నీ పిల్లలే, నీ భార్య. ఒక్కొక్క కుటుంబంలో అందరిలో కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కుటుంబంలో ఏమండి చూద్దాం. చాలా సంతోషం. సంఘం కూడా ఈరోజు మీ కుటుంబాన్ని దేవుడిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఒక కుటుంబం ప్రైజ్ ది లార్డ్, దేవుడు దీవించును గాక. ఈ కుటుంబాల్లో నెమ్మది మొదలవును గాక. మీ యొక్క కుటుంబం అక్కడ కూర్చోయ్యా, ఇంకొక కుటుంబం పక్కన కూర్చోండి, కుటుంబాలుగా కూర్చోండి. అయ్యా కొంచెం అయ్యగారు కుటుంబం ఇట్లా, ఇంకెవరిని కలుపుకోవద్దు. పుట్టి మీరే నలుగురే కదా, నలుగురే రైట్. మోకరించిన పర్లేదు. మీరు కూడా అమ్మ, మీరు ఎవరి కుటుంబం వాళ్ళే వెతకండి మీ కుటుంబాలే, ఎవరి కుటుంబం వాళ్ళే. అమ్మ వీళ్ళు కూర్చున్నట్టుగా మీ అమ్మనా? అమ్మను కూడా, మీ అమ్మను కూడా వదలొద్దు. అందుకే నా ఎవరిని వదలకండి అనేసి అట్లా ఎక్కడైనా అక్కడే కొంచెం లేచి భార్య భర్తలు ఉంటే భార్య భర్తలు, జో పరివార్ హే
तुम्हारे पत्नी को लेके बैठ जाओ, तुम्हारे बच्चों को लेके. ఎవరికి వాళ్ళే ఇక్కడ లేవండి ఒకసారి. రైట్, ఇప్పుడు చూడండి. మీ ఆయనడమ్మా అమ్మ లేవండి, నీ కొడుకు తీసుకో. మంచి సమయం. ఇక్కడ స్థలము చాలా ఉంది. అది అమ్మ ఇంకొక కుటుంబంతో కలవద్దు. మరి ఎవరి కుటుంబం వాళ్ళ చేతులు పట్టుకోవాలి, ఎవరి కుటుంబం వాళ్ళ చేతులు పట్టుకోండి. ఒకవేళ లేదు ఒక్కడనే ఉన్నాను అనుకున్నాను అనుకో, ఇక ఇళ్ళకి రండి. సింగిల్గా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రండి. అయ్యా మీరు కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అమ్మా దూరం దూరం. అమ్మ రుతమ్మ, ఈమె పేరు వెనక దాకా కూర్చోవచ్చు. వెనక దాకా చీరల మీద కూర్చున్నా పర్లేదు. సింగిల్గా ఉన్న వాళ్ళు డైరెక్ట్ బలిపీఠం కాడికి రావాలి. ఒక్కలే ఉన్న వాళ్ళందరూ బలిపీఠం కాడికి, వాళ్ళకి దేవుడే. రైట్ రైట్, ఇక్కడ వచ్చి రైట్. ఎవరైనా కుటుంబంలో ఎవరైనా మిస్ అయిపోతే రేపు మాత్రం ఖచ్చితంగా పొద్దున్నే కుటుంబంతో సహా రావాలి. వచ్చే వాళ్ళకు గుర్తుపెట్టుకోండి, రేపు వచ్చే వాళ్ళకు కుటుంబంలో ఒక ఆశీర్వాదాన్ని పట్టుకొని పోతారు. రేపు కుటుంబంగా రాలేనుకోండి, కొంతమంది ఉన్న వాళ్ళు రావాలి ఖచ్చితంగా. ఆమెన్. అందరు చేద్దాం. ఓకే, మీ కుటుంబంతో ఇప్పుడు కలిసి ప్రార్థన చేయండి, కలిసి ప్రార్థన చేయండి. సరే, కుటుంబ ప్రార్థనలు ప్రార్థన చేయండి. ఇప్పుడు మీ మీద ఒక బలమైన అభిషేకం దిగబోతుంది. కుటుంబంగా ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. నువ్వు ఇక్కడ రావచ్చు. ఎస్, మీరే మీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయండి. పరివారమే. అమ్మ చేతులు పట్టుకోలే, నీ కొడుకు చేయి పట్టుకొని ప్రార్థన చేయండి. ఇట్లా రెండు చేతులు అట్లా వాళ్ళిద్దరు పట్టుకుంటారు. తల్లి కొడుకులు అయితే తల్లి కొడుకులు, అక్క చెల్లెళ్ళు అయితే అక్క చెల్లెళ్ళు. పట్టుకలే ఒక సింగల్ ఉన్న ఇక్కడ వచ్చేయచ్చు. చేయాలి. అమ్మ ఎవరో కుటుంబంలో మీరు కలవద్దు. ఎవరి కుటుంబాలు వాళ్ళు కొంచెం గట్టిగా తెలుసుకోండి. లేదా ఎవరు అంటే సంఘ కుటుంబాలలో దీవెన వర్షం దిగును కాకండి. వీలైతే ఇప్పుడు ప్రార్థన చేయండి. కొర్నేలు కుటుంబం వల్ల దీవించబడును గాక అని. కొర్నేలు కుటుంబం వల్లే చెప్పండి, చెప్పండి, ప్రార్థన చేయండి. నోవాహు కుటుంబం వల్లే. లేక నేను అర్థం తెచ్చుకో. చేయండి ఈ మంచి ప్రార్థన చేసి స్వరమెత్తి దేవుని సన్నిధిలో కుటుంబంలో కూర్చోవడం ధన్యత. థ్యాంక్ యూ జీసస్. స్వరమెత్తి స్వరమెత్తి స్వరాలెత్తి
ఈరోజు నా కుటుంబాన్ని దీవించు ప్రభువా. నీ సన్నిధిలో మేము ఉన్నాం ప్రభువా. దానికి తగిన ప్రతిఫలం ప్రభు ఇవ్వబోతున్నాడు. చేద్దాం స్వరమెత్తి ఇంకొంచెం గట్టిగా. మనస్ఫూర్తిగా మనసారా ప్రార్థిద్దాం. ఒక దుఃఖం అనేది కుటుంబంలో ఉంది. ఆ దుఃఖంలో వెళ్ళిపోతుంది. ఈరోజు కుటుంబాల్లో ఉన్న దుఃఖం వెళ్ళిపోబోతుంది. ప్రార్థిద్దాం. అక్కడే ఉన్నావు కదా, చేద్దాం. కుటుంబాల్లో ఉన్న దుఃఖం వెళ్ళిపోబోతుంది. ఈరోజు అందరూ దుఃఖ దినములంతా దూరం అయిపోను గాక. ప్రార్థించు తల్లి, ప్రార్థించండి బిడ్డ. ఇంట్లో ఉన్న దుఃఖం మీకే తెలుసు. కుటుంబంలో ఏ పరిస్థితి ఉందో నీకు తెలుసు. ఇప్పుడు నీ కుటుంబంలో ఎలాంటి కన్నీళ్ళు ఉన్నాయో మీకు తెలుసు. ఈరోజు ఇద్దరు కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. భార్యాభర్తలు కలిసి, అక్క చెల్లెలు కలిసి, అన్నదమ్ములు కలిసి చేయండి. మీ కొదవలు వెళ్ళిపోవాలి బిడ్డ. ప్రార్థించు. ఈరోజు కలిసి ప్రార్థన చేస్తున్నారు. आज परिवार मिलके प्रार्थना कर रहे. మీ ఇంట్లో అక్కర్ల గురించే ప్రార్థించు. నీకేది తక్కువ కాదు, దేవుడు మాట ఇస్తున్నాడు. ఏ అనారోగ్యంతో ఉన్నవా, ఏ బంధకాలతో ఉన్నవా, ఏ భారంతో నిలిగిపోతున్నావు, విరిగి నలిగిన నీ హృదయాలను ఏ కుటుంబం దేవుని చేత కుటుంబం అని పిలువబడబోతుంది. ఆ కుటుంబం ధన్యులుగా మారబోతుంది. యెహోవా కుటుంబం అని పిలువబడబోతుంది. స్వరమెత్తి